ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ట్రెంట్, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఇన్ఫోసిస్, M&M, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 22,495 దగ్గర కొనసాగుతోంది. 34 పాయింట్ల లాభంతో స్వల్పంగా. సో బీఎస్సీ సెన్సెక్స్ 74,124, ఇటు నిఫ్టీ 500 20,305, బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ఉంది 332 పాయింట్లు 47,887 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ కూడా 326 పాయింట్ల నష్టంతో కొనసాగుతా ఉంది 37,319 దగ్గర. సో ఈ మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని దాంట్లో రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడే ముందు సార్, కాలర్ కూడా నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు, వెంకటేశం గారు, వారితో మాట్లాడదాం. వెంకటేశం గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే వెంకటేశం గారు. సార్, ఒక 3 స్టాక్స్ గురించి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సార్, కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒకసారి చెప్పండి సార్. జొమాటో 300 తీసుకున్నాను సార్, స్విగ్గీనేమో 567 తీసుకున్నాను, SCPC 2336 తీసుకున్నాను సార్. ఈ యాడ్ చేసుకోవచ్చా సార్ ఇప్పుడు, అట్లాగే ఉంచుకుంటారా? జొమాటో చూస్తే కనుక మొన్న పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే స్టాక్ కాకపోతే ఈ మధ్య కాలంలో మీరు కొన్నప్పటి నుంచి 100 రూపాయల వరకు తగ్గింది. కానీ 200 రూపాయల దగ్గర చూస్తే కనుక జొమాటోలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే జనవరి 20వ తారీఖున చూస్తే కనుక ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది. ఆ బాటమ్ పైనే ప్రస్తుతానికి జొమాటో ట్రేడ్ అవుతుంది. సో జొమాటో నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ చూస్తే కనుక స్విగ్గీ 350 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 300 రూపాయల వరకు తగ్గడం అనేది చూస్తాము జొమాటో, స్విగ్గీ కూడా. సో స్విగ్గీ కూడా చూస్తే కనుక బేసికల్గా ఈ మధ్య 50% వరకు స్టాక్ బాగా తగ్గడంతో ఆల్మోస్ట్ లిస్ట్ అయిన ప్రైస్కి కొంచెం దిగువన ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రికవరీ కూడా అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే స్విగ్గీ కూడా ఇక్కడ కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి రెండు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% వరకు రియాక్షన్ రావటము, ఈ మధ్య కొంచెం లిస్ట్ అయిన తర్వాత కొంచెం రన్అప్ కూడా రావటము, కొంచెం మార్కెట్లో పాపులారిటీ ఉండడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే మనకి ఆన్లైన్ బిజినెస్ కూడా కొంచెం ప్రొజెక్షన్స్ కూడా బాగుంది. కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. శ్రీనివాసులు గారు ఉన్నారు చిలకలూరుపేట నుంచి. శ్రీనివాసులు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నా దగ్గర VMS ఇండస్ట్రీస్ 35 రూపాయల మీద కొన్నాను సార్. తర్వాత యాక్ట్రెస్ యూకాస్ 160 రూపాయల మీద కొన్నాను సార్. ఈ రెండు కొంచెం ప్రెసెంట్ యావరేజ్ చేయొచ్చు, అట్లా హోల్డ్ చేయమని కొంచెం చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏ ఇండస్ట్రీస్ ఉన్నారు? VMS 29.6 ఉంది ప్రెసెంట్. ఓకే, ఎలక్ట్రికల్ కంపెనీ సార్. ఓకే, ఎలక్ట్రో స్టీల్ క్లాస్టింగ్స్ పెద్ద కంపెనీ. ఈ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మిగతా స్టాక్స్తో పాటు కొంచెం బాగా తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి మనకు తెలిసిందే మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా బాగా రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఎలక్ట్రో స్టీల్ క్లాస్టింగ్ కూడా చూస్తే కనుక 250 రూపాయల నుంచి బిలో 100 రూపాయల వరకు తగ్గడం అనేది చూస్తున్నాం. ఎలక్ట్రో స్టీల్ క్లాస్టింగ్ చూస్తే కనుక ఇప్పుడు ఈ లెవెల్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఈ 1955లో స్టార్ట్ అయిన ఎలక్ట్రో స్టీల్ హార్డ్లీ ఒక 8P-లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి బాగా చీపర్ లెవెల్స్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అలాగే బేసికల్గా మొన్న రిజల్ట్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఇంచుమించు 1700 కోట్ల రెవెన్యూస్ పోస్ట్ చేసిన కంపెనీ ఎలక్ట్రో స్టీల్. సో చాలా పెద్ద కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఎందుకంటే మీ స్టాక్ మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా పడ్డాయి, అందులో పెద్ద కంపెనీ స్టాక్స్ కూడా పట్టడం సంగతి మనకు తెలిసింది. అలాగే VMS గురించి అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా వీళ్ళు మెటల్, ఫెరస్, నాన్ ఫెరస్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. అలాగే రిజల్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక VMS ఇండస్ట్రీకి చాలా నామినల్ ప్రాఫిట్స్ అనేది ఇవ్వడం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మొన్న చూస్తే కనుక ఒక
స్వల్ప లాస్ కూడా ప్రకటించిన కంపెనీ విఎంఎస్ ఇండస్ట్రీస్. ఈక్విటీ చిన్న కంపెనీ, 24 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, కానీ అందులో ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే కనుక 38% ఉంది. ఆల్మోస్ట్ 62% వరకు ఈ విఎంఎస్ ఇండస్ట్రీస్లో పబ్లిక్ హోల్డింగ్ ఉంది. అంటే ప్రమోటర్ ఇంట్రెస్ట్ కొంచెం తక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. పైగా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ప్రమోటర్ హోల్డింగ్ తగ్గింది. 56% నుంచి 38% వరకు. బహుశా కొంచెం స్టేక్ అమ్ముకున్నారేమో తెలియదు కానీ బట్ తగ్గింది. కాబట్టి నా ఉద్దేశం అయితే విఎంఎస్ ఇండస్ట్రీ పైగా మెటల్ సెగ్మెంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. రామకృష్ణ గారు అడుగుతున్నారు, ఐఎమ్ హోల్డింగ్ సర్లా పాలీ 115లో, అట్లాగే తేజాస్ నెట్ 1212, కెన్ ఐ హోల్డ్ ఇట్ ఫర్ 2-3 years హారిజాన్, ప్లీజ్ అడ్వైజ్ అంటున్నారు సార్. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక తేజాస్ నెట్వర్క్ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ బాగా ఈ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఉన్న ఈ కంపెనీ స్టాక్ చూస్తే కనుక బాగా కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో తేజాస్ నెట్వర్క్ చూస్తే కనుక ప్రస్తుతం ఆల్మోస్ట్ 700 రూపాయల్లో ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ చూస్తే కనుక చీపర్ లెవెల్స్కి రావడం అనేది మనం చూస్తున్నాం. ఇంకో పక్క ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 19లో ఉంటే కనుక తేజాస్ నెట్వర్క్ వాల్యుయేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 18లో ఉంది. సో కాబట్టి ఇండస్ట్రీ వాల్యుయేషన్స్తో పోలిస్తే కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం నా ఉద్దేశం అయితే తేజాస్ నెట్వర్క్ని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు రమేష్ గారు. రమేష్ గారు నమస్తే. సుందరరాజ గారు మీ డౌట్ అడగండి. నమస్తే అండి. సార్, ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, బ్యాలెన్స్ గవర్నమెంట్ ఫండ్ లాంగ్ టర్మ్ మధ్యలో సార్. ఓకే, రెండు కూడా మ్యూచువల్ ఫండ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రెండు కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా మనకు తెలిసిందే, ఈ మధ్య కూడా మార్కెట్ రియాక్షన్లో 20% వరకు యావరేజ్గా తగ్గడం అనేది మనం చూస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ కోసం, అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకోవచ్చు. పైగా మీరు ప్రొఫెషనల్ కంపెనీస్లోనే పెట్టారు కాబట్టి మార్కెట్ తగ్గట్టుగానే వాళ్ళు కూడా పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా డిజైన్ చేస్తుంటారు. కాబట్టి ఓకే, కొంచెం హోల్డ్ చేయండి. మార్కెట్ నెక్స్ట్ ర్యాలీ వచ్చేంత వరకు మీకు ప్రాఫిట్స్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. రైట్ సార్, ఇంకొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. శ్రీనివాస్ పోలిశెట్టి గారు అడుగుతున్నారు, హెచ్ఎఫ్సిఎల్ అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఫ్రెష్ బై చేయొచ్చా? హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ చూస్తే కనుక 80 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 160 రూపాయల నుంచి 80 రూపాయల వరకు తగ్గడం అనేది చూసాం. ఒకసారి రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక హెచ్ఎఫ్సిఎల్ పర్వాలేదు, ఆల్మోస్ట్ 350 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. అలాగే కాకపోతే ప్రమోట్ హోల్డింగ్ కూడా చూస్తే కనుక హెచ్ఎఫ్సిఎల్గా స్వల్పంగా 37 నుంచి 35.9% వరకు తగ్గినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక స్వల్పంగా అమ్మకాలు చెప్పారు. కానీ ఇంకో పక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఒక 6 నెలలుగా గమనిస్తే 7% నుంచి ఒక ఆల్మోస్ట్ 11% వరకు తమ స్టేక్ పెంచుకున్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హెచ్ఎఫ్సిఎల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడిగారు. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఉన్న సంగతి తెలిసింది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా వీక్స్గా చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఇంచుమించు 120 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అపోలో మైక్రో సిస్టమ్స్. ఒక 4 రోజుల క్రితం వార్త చూస్తే కనుక వీళ్ళు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం అనేది మనం చూస్తున్నాము. అందువల్ల ఈ స్టాక్ కూడా చూస్తే లాస్ట్ 1 month మార్కెట్ మెల్ట్డౌన్లో పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వకుండా స్టడీగా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్, ఇంచుమించు 60 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది అపోలో మైక్రో సిస్టమ్స్. బట్ డిఫెన్స్ సెగ్మెంట్ థీమ్ కూడా మనకు తెలిసిందే, లైమ్ లైట్లో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టి ఓకే, హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం అపోలో మైక్రో. రైట్ సార్, శంకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శంకర్ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే శంకర్ గారు. సార్, నా దగ్గర సెన్కో గోల్డ్ స్టాక్స్ ఉన్నాయి సార్, ఒక 1000 ఉన్నాయి. 560లో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాదాపు 50% వరకు తగ్గింది. ఇప్పుడు ఎవరేజ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా, లేదా ఎంఎస్సి స్కై గోల్డ్ ఏమైనా తీసుకోమంటారా? కొద్దిగా చెప్పండి సార్. ఓకే, ఈ స్టాక్ చూస్తే కనుక భారీగా తగ్గిన విషయం మనకి తెలిసిందే. సెంకో గోల్డ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇంచుమించు 750 రూపాయల నుంచి 300 రూపాయలకి తగ్గిపోవడం. అఫ్కోర్స్ స్టాక్ కూడా చూస్తే కనుక మధ్యన కొంచెం స్ప్లిట్ కూడా అవడం కూడా మనకు తెలిసింది. సో బేసికల్గా చూస్తే కనుక గోల్డ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని సెలెక్టివ్ స్టాక్స్లో మటుకు కొంచెము కరెక్షన్ రావడం అనేది కనిపిస్తుంది. సెంకో గోల్డ్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం ఇంత భారీగా పడింది కాబట్టి ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసికల్గా వీళ్ళు రీటైల్ సెగ్మెంట్లో ఉన్నారు. గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ సెంకో గోల్డ్. బట్ ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లతో పోలిస్తే కనుక మంచి ప్రాఫిట్సే ప్రకటించింది. ఆల్మోస్ట్ 33 కోట్లు లాభాలు ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసింది. మార్జిన్స్ కూడా స్వల్పంగా పెరిగింది. సో ఇంత బాగా పడిపోయింది కాబట్టి ఫండమెంటల్స్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే సెంకో గోల్డ్నే హోల్డ్ చేయొచ్చు. ఇంకో పక్క
కనుక మీరు అడిగిన రెండో స్టాక్ స్కై గోల్డ్. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 50 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్కై గోల్డ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. కాకపోతే స్కై గోల్డ్ చూస్తే కనుక చిన్న కంపెనీ, 14 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే అందులో చూస్తే కనుక 58% వరకు కంపెనీ మేనేజ్మెంట్లో స్టేక్ ఉన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. కాకపోతే ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 100 కోట్ల ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. కాకపోతే మీరు కాస్తే కొంచెం పార్షియల్గా స్కై గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 40 కోట్ల నుంచి 110 కోట్ల వరకు లాభాలు భారీగా పెరిగాయి స్కై గోల్డ్కి. రైట్ సార్, సచిన్ చంద్ర గారు అడుగుతున్నారు, SW సోలార్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ కెన్ బి యావరేజ్ నవ్ అని అడుగుతున్నారు ఈ పొజిషన్లో. SW సోలార్ అయితే నా ఉద్దేశం అయితే ఈ రేట్లో మీరు అవాయిడ్ చేయొచ్చు. స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఈ కంపెనీ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కొంచెం బాగా పడింది. కాకపోతే సోలార్ ఎనర్జీ, పైగా మన బడ్జెట్లో కూడా చూస్తే కనుక సోలార్ ఇండస్ట్రీకి కూడా ఒక మేజర్ బూస్ట్, కొంచెం ఇన్సెంటివ్స్ కూడా ఇంట్లో ఇన్స్టాల్ చేయడం కూడా ఇన్సెంటివ్స్ ఇష్యూ కూడా మనకు తెలిసిందే. కాబట్టి సో ప్రస్తుతానికైతే SW సోలార్ని మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే రెండో స్టాక్ ఏదో అడిగారు, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ భారీ నెగిటివ్ న్యూస్ రావడం అనేది మనం చూసాము. అందువల్ల ఈ స్టాక్ చూస్తే కనుక భారీగా రియాక్షన్ రావడం చూసాము. అకౌంటెన్సీలో చూస్తే కనుక కొంచెం డిస్క్రిపెన్సీస్ వచ్చాయి అన్న వార్తలు రావడంతో ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక మొన్నటి వరకు స్టడీగా ఉన్న కంపెనీ ఇవాళ ఒక 26% వరకు భారీగా పడింది. నిన్న కూడా ఒక 4% పడింది. ఈ 2 రోజులు ఆల్మోస్ట్ 30% వరకు పడింది. సో కాబట్టి ఈ ఇష్యూ సబ్సైడ్ అయ్యేంత వరకు నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడే 10 నిమిషాల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్కి 1040 రూపీస్ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది, బై అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి మెయిన్ బి చిన్న డిప్లో ఇండస్ఇండ్ బ్యాంక్ని అటెంప్ట్ చేయొచ్చు. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నమస్కారం కిషోర్ గారు. సార్ నేను యూకో బ్యాంకు యావరేజ్ ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ అండి. 45 రూపీస్లో ఉన్నాయి సార్. అవి మళ్ళీ ఏమైనా యావరేజ్ చేయమంటారా సార్, లేకపోతే హోల్డ్ చేయాలన్నా సార్? ఇంకో స్టాక్ అంటే హెచ్డిఎఫ్సి షేర్ 127 రూపీస్లో తీసుకున్నాను సార్ నేను. ఓకే, అది ఎక్కడ యావరేజ్ చేయమంటారు సార్? ఓకే, యూకో బ్యాంక్ మీరు రీసెంట్లోనే తీసుకున్నారు. ఇప్పుడు మీరు కొనిన తర్వాత పెద్దగా ఏం పడలేదు, హార్డ్లీ ఒక 2-3 రూపాయలు తగ్గింది. కాకపోతే మీరు యావరేజ్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళు వచ్చిన వార్త చూస్తే కనుక మనకి బ్యాంక్స్లో చూస్తే కనుక డిపాజిట్ గ్రోత్స్ అనేది ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన విషయం మనకు తెలిసింది. ఆ రిపోర్ట్ రావడంతో ఇవాళ బహుశా కొంచెము బ్యాంకింగ్ నిఫ్టీ ఇండెక్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం సెక్టోరల్ వీక్నెస్ అనేది, స్లో డౌన్ అనేది, గ్రోత్ డిపాజిట్స్ అంతగా రాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు యూకో బ్యాంక్లో. రైట్ సార్, రమా గారు ఉన్నారు సిద్దిపేట నుంచి. రమా గారు నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ నేను సీక్వెన్స్ 190లో బై చేశాను సార్. ITS 340లో బై చేశాను సార్. ఈ రెండు షేర్లు ఎంత యావరేజ్ చేయమన్నారు సార్? మొదటిది ఒకసారి చెప్పండి. సీక్వెన్స్ 96 సార్. ఓకే, రెండు క్లియర్గా లేదు. ఒక్కసారి క్లియర్గా లేదు రమా గారు, ఒకసారి స్టార్టింగ్ చెప్పండి మళ్ళీ. సీక్వెన్స్ 96 సార్. సీక్వెన్స్ 96 190లో బై చేశాను సార్. ఓకే, సీక్వెంట్ సైంటిఫిక్ గురించి అడిగారు. ఇంకోటి ITI సార్. ఐసిఐసిఐ బ్యాంక్, ITI. సీక్వెంట్ సైంటిఫిక్ 240 రూపాయల నుంచి 140 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక సీక్వెంట్ సైంటిఫిక్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక 1.5 yearsగా ఒక 50-60 రూపాయల నుంచి కొంచెం బాగా రీబౌండ్ అవటం అనేది చూస్తున్నాం. బట్ ఓవరాల్గా లాస్ట్ ఒక 5-6 ఏళ్ళు బట్టి చూస్తుంటే కనుక సీక్వెంట్ సైంటిఫిక్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు. ఆల్మోస్ట్ అంటే స్టాక్ మూవ్మెంట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై కింద ఇంకా ట్రేడ్ అవడం చూస్తాము. దానికి పైగా టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్గా చూసినా కూడా సీక్వెంట్ సైంటిఫిక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం ఎగ్జిట్ అవ్వచ్చు. లాస్ట్ క్వార్టర్ 340 కోట్లు టర్న్ ఓవర్ అంటే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే 370 కోట్ల వరకు స్వల్పంగా తగ్గినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే సీక్వెంట్ సైంటిఫిక్ అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. ITI గురించి అడిగారు. ITI కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ మంత్ కూడా కొంచెం ఆల్మోస్ట్ 25% వరకు రియాక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఒకసారి ఈ రేట్లో అంటే ఇంచుమించు 240 రేట్లో చూస్తే కనుక 2024 లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఉన్న బాటమ్ని ఆల్మోస్ట్ ఇప్పుడు పరీక్షించడం అనేది చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి మైట్ బి కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు, ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. ITI ప్రజెంట్ మార్కెట్లో అయితే నష్టాల్లోనే, ఒడిదుడుకుల్లోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి ధర్మారావు గారు హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. ధర్మారావు గారు నమస్తే అండి.
నమస్కారం అండి, నేను ధర్మారావు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. అండి సుందర్ రాజా గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు నమస్కారం అండి. నమస్తే ధర్మారావు గారు. నాది టూ స్టాక్స్ డౌన్ లో ఉన్నాయండి. ఒకటేమో సైంట్ 40% డౌన్ ఓకే అండ్ కేసీపీ 25% డౌన్. ఓకే ఏం చేయమంటారు? ఇది ఓకే రెండు ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా? రెండు కూడా పెద్ద కంపెనీస్ అండి. సైంట్ అనేది ఒక లీడింగ్ మేజర్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ మధ్య 2,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1,200 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. 4 రోజుల క్రితం వార్త చూస్తే కనుక వీళ్ళు అమెరికన్ డేటా సొల్యూషన్స్ కూడా వీళ్ళు టైప్ అయినట్టుగా వాళ్ళతో రావడం కూడా చూస్తున్నాం. అలాగే మొన్న చూస్తే కనుక సైంట్ కూడా చూస్తే కనుక కొత్త CEO గారిని కూడా అపాయింట్ చేసినట్టు ఫిబ్రవరి 20వ తారీఖున ఒక న్యూస్ ఐటమ్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. బేసికల్గా ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీస్ అని కూడా మొన్నటి వరకు నిలకడగా ఉన్న కంపెనీస్ లాస్ట్ ఒక 1 మంత్గా మనకి ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా రియాక్షన్ వచ్చిన సంగతి తెలిసింది. ఇప్పుడు సైంట్ చూస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన కేసీపీ కూడా చాలా పెద్ద కంపెనీ, డైవర్సిఫైడ్ కంపెనీ, సిమెంట్, షుగర్, ఇంజనీరింగ్, పవర్ జనరేషన్లో ఉన్న పెద్ద బ్లూ చిప్ కంపెనీ. హోల్డ్ చేయొచ్చు కేసీపీ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో శర్మ గారు. రైట్, మీ డౌట్ అడగండి శర్మ గారు. టాటా కమ్యూనికేషన్స్, రాడికో పైథాన్ ఈ రెండు 200 రూపీస్ లో హోల్డ్ చేస్తాను సార్. అమెరికాలో రెసెషన్ వస్తుందంటున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. బట్ ఓకే, అమెరికాలో రిసెషన్ అన్న వార్త ఇవాళ రావటం మనం చూసాము, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జస్ట్ మార్కెట్లో ఒక టాక్ అనమాట. టాటా కమ్యూనికేషన్ చూస్తే కనుక ఈ వారం ఆల్మోస్ట్ ఒక 8% వరకు రీబౌండ్ అయింది. ఈ మధ్యకాలం బాగా తగ్గిన తర్వాత టాటా కమ్యూనికేషన్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇవాళ ఐసీసీ సెక్యూరిటీస్ చూస్తే కనుక వీళ్ళని డబుల్ అప్గ్రేడ్ చేయడంతో టాటా కమ్యూనికేషన్స్ పెరిగింది. సో కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాసు కుమార్ అడుగుతున్నారు, JSW ఎనర్జీ బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? JSW ఎనర్జీ చూస్తే కనుక చాలా నిలకడగా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 4-5 వారాలుగా ఇన్ఫాక్ట్ 450 రూపాయల నుంచి 530 రూపాయల వరకు పెరిగింది. సో కాబట్టి JSW ఎనర్జీ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళకి ఒక అక్విజిషన్ కూడా అప్రూవల్ రావడం అనేది 4 రోజుల క్రితం రావడం చూసాము. అది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. రైట్ సార్, సత్యనారాయణమూర్తి పోచిరాజు అడుగుతున్నారు, అమర్ రాజా 1400లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా? అమర్ రాజా కూడా మనకు తెలిసిందే లీడింగ్ బ్యాటరీలు ఈవీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఇంచుమించు 1000 రూపాయల దగ్గర కొంచెం నిలకడగా ఉన్న సంగతి కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ మధ్య ఇంటర్నేషనల్ కంపెనీ నొమురా కూడా చూస్తే కనుక అమర్ రాజా ప్రైస్ టార్గెట్ 1084 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంతక్రితం 685 నుంచి అప్గ్రేడ్ చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, లింగపల్లి నుంచి చంద్రశేఖర్ అడుగుతున్నారు, అంటే ఈ బంగారం రేట్లు పెరుగుతున్నాయి సార్, ఈ టైంలో కొనొచ్చా? సో లేదంటే ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ ఒక 12 వారాలుగా కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కొంచెం అన్సర్టనిటీ కారణాల వల్ల కొంచెం స్లోడౌన్ వల్ల మనకి ఆల్మోస్ట్ 2 నెలలుగా పెరిగిన విషయం మనకు తెలిసింది. $2,500 నుంచి ఆల్మోస్ట్ $3,000 వరకు పెరగడం చూసాం. సో చేసి లేట్ ఎంట్రీ కాకుండా సో ఎప్పుడు అందరు చెప్తున్నదే గోల్డ్ చిన్న డిప్లో ఎప్పుడు తీసుకోవచ్చు. రైట్ సార్, సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, GE షిప్పింగ్ 1309లో ఉందంట, ఆ తర్వాత IOC 169లో, ఎగ్జిటార్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం. లాస్ట్ వీక్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక 12% వరకు GE షిప్పింగ్లో ఒక రీబౌండ్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి ఈ మధ్య ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావడం చూసాము. బోర్డ్ అప్రూవల్ కూడా వీళ్ళు లిక్విడేట్ చేయడానికి హోలీ వరల్డ్ ఆమ్ని ఒకటి లిక్విడేట్ చేయడానికి అప్రూవల్ రావడంతో GE షిప్పింగ్ కూడా పెరిగింది. అలాగే IOC అందర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ వీక్ ఒక 10% వరకు రీబౌండ్ అయ్యి కొంచెం రోయిట్లీ నుంచి ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కాబట్టి IOC కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య HSBC కూడా చూస్తే కనుక ఇండియన్ రిఫైనరీ కంపెనీస్కి ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. రైట్ సార్, విజయ్ ఉన్నారు సార్ భీమవరం నుంచి. విజయ్ గారు నమస్తే. సుందరరాజా గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు కొంచెం యథార్థ హాస్పిటల్, హరియోం పైప్స్ అండ్ RS సాఫ్ట్వేర్ సార్ 3 హోల్డ్ చేస్తున్నాను. ఒక 30 to 40% లాస్ లో ఉన్నాను సార్. యావరేజ్ చేయొచ్చా? ఓకే, హై రేట్ నుంచి యథార్థ హాస్పిటల్ తగ్గినప్పటికీ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక 10% వరకు యథార్థ హాస్పిటల్ పెరగడం అనేది చూసాము. పెద్ద కంపెనీయే యథార్థ హాస్పిటల్ కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అంకిరెడ్డి గారు అడుగుతున్నారు జిల్లెల్లా, డిఫెన్స్ స్టాక్స్ ప్రజెంట్ అంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చా లేదనంటే దాన్ని హోల్డ్ చేయమంటారా ఏంటి అని అడుగుతున్నారు, కంటిన్యూ చేయమంటారా? సో డిఫెన్స్ చూస్తే కనుక ఈ మార్కెట్ పడగక ముందు చూస్తే కనుక మనకి డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా లైమ్ రేట్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా భారత్ కూడా చూస్తే కనుక ఇంటర్నేషనల్ స్పియర్లో కూడా చూస్తే కనుక మేజర్ స్ట్రైడ్స్ తీసుకోవడం కూడా చూస్తున్నాం. కాబట్టి లాంగ్ టర్మ్లో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు డిఫెన్స్ స్టాక్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సుందరరాజా గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి AB.